వాళ్ళు అనుకుని భజనే చేస్తున్నా. నేను ఎందుకు పాలిటిక్స్ గురించి నేను డిస్కస్ చేయను అంటే ఇదే కారణం. సుమన్ గారు ఆయన ఓన్ గా పైకి వచ్చారు. ఆయన ఒక స్టేజ్ లో ఆయన స్టార్. ఇప్పుడు రీ రిలీజ్ కాదు, అప్పుడే రీ రిలీజ్ ఉండే. ఒక సందీప్ రెడ్డి వంగ కావచ్చు, తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మైండ్ సెట్ తోటి వచ్చిన వాళ్ళే. మీరు ఎంత ఫాస్ట్ కంపోజ్ చేస్తారో చేయండి, నేను రెడీ. మీరు ఎంత ఫాస్ట్ చేస్తారో చేసుకోండి. సో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 6 సంవత్సరాలు ఆయన కెరియర్లో 62 సినిమాలు చేశారు. రిటైర్ అయిపోయిన ఒక జర్నలిస్ట్ ఆయన సరదాగా వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ నేను అన్నయ్య ఫ్యాన్ అని తెలుసుకొని ఆయన నాకు ఆ సందర్భం చెప్పారు అన్నమాట. ఆ పేర్లు నేను చెప్పను, బట్ ఆ సందర్భం చెప్తాను. వీరికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏ మూవీ? అదే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ 1 year ఆడింది, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్. ఉన్నాయి అట్లా కాదు అంటే 100 days ఫిలిమ్స్ ఉన్నాయి ఆయనకి. నాకు తెలిసి కోతల రాయుడు బాగా ఆడింది. కోతల రాయుడు వాజ్ సూపర్ హిట్. తర్వాత పున్నమి నాగు వాజ్ సూపర్ హిట్. పున్నమి నాగు వాజ్ సూపర్ హిట్. తర్వాత మనకి మొగుడు కావాలి సూపర్ హిట్. మొగుడు కావాలి ఇప్పుడు మాట్లాడుతుంది, అది కూడా సూపర్ హిట్. తర్వాత నాకు తెలిసి మనకి 47 days ఆయన విలను, అది కూడా బాగానే ఆడింది. కిరాయి రాయుడులు పడలేదు. 38th ఫిలిం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది సూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మనకి టింగురంగడు ఒకటి పర్లేదు, బాగానే ఆడింది. బిల్లారంగా ఒకటి బాగానే ఉంది. మొండిఘటం పర్లేదు. శివుడు శివుడు శివుడు, అది మనం రాబోయే దానిలో శివుడు శివుడు వాటి గురించి మాడు. సో ఉన్నాయి, బట్ ఫస్ట్ సోలో హీరోగా మేజర్ హిట్ మాత్రం మనకి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని చెప్పుకోవచ్చు. అది ఫస్ట్ మేజర్ బ్లాక్ బస్టర్ అని. సో నేను అవుట్ ఆఫ్ ద లిస్ట్ 50లో కాకుండా కిరాతకుడు మూవీ గురించి కూడా నేను మాట్లాడతాను. బిఫోర్ దట్ నేను బాలసుబ్రహ్మణ్యం గారి గురించి లాస్ట్ టైం పాడ్కాస్ట్ లో మనం స్టార్ట్ చేసి మధ్యలో అది ఆగిపోయాం. బాలసుబ్రహ్మణ్యం గారు ఏంటంటే ఆయన కూడా మనకు తెలిసి ఈజ్ లెజెండరీ సింగర్. ఆయన గాన గంధర్వుడు. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడేంత అర్హత కానీ స్థాయి కానీ ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన ఏంటంటే ఏదన్నా పాట పాడినప్పుడు ఫోన్ చేసేవారంట. అన్నయ్యకి ఫోన్ చేసి, ఇదిగో ఈరోజు ఒక పాట రికార్డింగ్ అయింది, నీకు ఇక్కడిక్కడ ఇట్లా అరిచాను, ఇక్కడిక్కడ ఇట్లా చెప్పాను, నువ్వు డాన్స్ మూమెంట్స్ కోసం నీ కోసం అని చెప్పి కొన్ని చోట్ల అరపులు హే హే ఊ ఊ అని పెట్టాను, నువ్వు చూసుకొని జాగ్రత్తగా అక్కడ స్టెప్స్ బాగా కంపోజ్ చేయించుకొని చెప్పేవారట బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, గ్రేట్. ఆ కాంబినేషన్ ఎలా ఉండేదంటే, అండ్ మనం చూస్తే బాలసుబ్రహ్మణ్యం గారు పాడితేనే చిరంజీవి గారికి పాడినట్టు ఉంటుందా, లేకపోతే చిరంజీవి ఆయనే పాడారా, అసలు చిరంజీవి గారే పాడారా అన్నట్టు ఆ ఎంతూజియాజం కానీ ఎనర్జీ కానీ. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే కాంటెంపరీస్ లో ఆల్ అవుట్ వెళ్ళిపోయి డాన్స్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు ఒక్కరే. అంటే హీ యూస్ టు ఎంజాయ్. కరెక్ట్. ఆ ఎంజాయ్మెంట్ కి బాలసుబ్రహ్మణ్యం గారు ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందంటే మనకి ఆ కాంబినేషన్ లో తెలుస్తుంది. ఇది వారే చెప్పారు, బాలసుబ్రహ్మణ్యం గారే చెప్పారు. స్టార్టింగ్ లో ఏ పాట రికార్డ్ అయినా కానీ ఆ ర్యాపో ఉండేది. ఈయన చెప్పేవారట, ఇది ఇక్కడ బాగా చేశాను, నువ్వు ఇక్కడ బాగా చేయి డాన్స్, అక్కడ అది వేసాను, ఇక్కడ కొన్ని కూతలు కూసాను, నువ్వు కుమ్మేసే ఈ స్టెప్స్ అని చెప్పి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి చెప్పేవారంట బాలసుబ్రహ్మణ్యం గారు. అలా అన్ని చూసుకునేవారు అన్నయ్య, అన్ని చూసుకునేవారు. అంటే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అట్లా కాకుండా ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ఆయనకంటూ ఒక యూనిక్నెస్ క్రియేట్ చేస్తూనే బ్యాలెన్స్డ్ గా ఉండేవారు. వేరే హీరోని డామినేట్ చేద్దాము అట్లా కాకుండా డామినేట్ చేసేవారు, బట్ ఈయన వరకు వచ్చేటప్పుడు డామినేట్ చేసేవారు. కరెక్ట్. అలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి ఊరికిచ్చిన మాట అని ఒక ఫిల్మ్ ఉంది, ఆయన సుధాకర్ గారు సెకండ్ హీరో. ఊరికిచ్చిన మాట, దానిలో కూడా అంతే. ఆ ఊర్లో ఒక సాంగ్ ఉంటుంది, అది 1.5x లో డాన్స్. అది కూడా మొత్తం పాట అంతా ఎగురుతూనే ఉంటారు. ఆయన ఎగురుతూ ఉంటారు, ఫల్టీలు కొడతారు, గాల్లో 3-4 సార్లు ఇట్లా ఎగరడము, ఎగిరి పరిగెత్తుకుంటూ వచ్చి డాన్స్ చేసి మళ్ళీ ఎగిరి పరిగెత్తుకుంటూ డాన్స్ చేసి, ఇలాంటివి ఊరికిచ్చిన మాటలో కూడా. ఆడింది ఊరు పాడింది పండింది పైరు అనేది సాంగ్ అనమాట. గాల్లో ఎగరడం, తర్వాత ఫల్టీ కొట్టి మళ్ళీ కంటిన్యూస్ గా డాన్స్ చేసి, మళ్ళీ ఫల్టీ కొట్టి మళ్ళీ కంటిన్యూస్ గా డాన్స్ చేసి చేస్తారు. అండ్ గ్రేస్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మిగతావి అందరికి తెలిసిన పాటలు. ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యల సాంగ్ చాలా ఫేమస్ సాంగ్. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇది అందరికి తెలుసు. ఈ టీవీలో వాళ్ళు చాలా సార్లు వేశారు, అందరు చూశారు, ఈ పాట వినిపించింది. బట్ ఇందులో ఏంటంటే ఊరికిచ్చిన మాట పాట మనకు చాలా మందికి తెలియదు. ఆడింది ఊరు పండింది పైరు మనకి తెలియదు. ఆ తోడు దొంగలు సినిమాలో కృష్ణ గారి పాట తెలియదు. తర్వాత నకిలీ మనిషి పాట చాలా మందికి తెలియదు. మనం ఎక్కువ అసలు వినని పాటలు, తెలియని పాటల గురించి మాట్లాడుకుంటాం. నాట్ జస్ట్ అండర్ రేటెడ్, దిస్ ఇస్ అండర్ రేటెడ్ అండ్ అన్నోన్. సో అన్నోన్ సాంగ్స్, అన్హర్డ్ సాంగ్స్, ఇవన్నీ కూడా. అండ్ ఒక ఈ ఆయన ప్రయత్నాలు జరుగుతున్న టైంలో ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైంది అనమాట. దిస్ ఇస్ నాట్ షేర్డ్ ఎనీవేర్. నాకు ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర ఎవరో ఒక రిటైర్ అయిపోయిన ఒక జర్నలిస్ట్
ఆయన సరదాగా వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ నేను అన్నయ్య ఫ్యాన్ అని తెలుసుకొని ఆయన నాకు ఆ సందర్భం చెప్పారనమాట. ఆ పేర్లు నేను చెప్పను, బట్ ఆ సందర్భం చెప్తా మీకు. ఈయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంటికి ఆయన సినిమా తీస్తున్నారని తెలిసి నా అవకాశం కోసం వెళ్ళిపోయారు. వాళ్ళు పొద్దున 7 o'clock కల్లా వెళ్ళిపోతారు కాబట్టి నా పొద్దున బిఫోర్ 7 వెళ్ళిపోయారు ఈయన అక్కడికి. వెళ్ళిపోయి అడిగితే వెయిట్ చేయ చూద్దాం, తర్వాత వెయిట్ చేయమ్మా నేను చెప్తాను అని అన్నారంట. ఆయన మర్చిపోయారు తర్వాత, ఈ గేట్ బయట ఉండడమో ఎక్కడో ఉన్నారు, ఆ వ్యక్తి మర్చిపోయారు. నాకు గుర్తున్నంత వరకు ఆయన నాకు చెప్పింది సాయంత్రం 6:30, 5:30, 6 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆయన బయటకు వచ్చారు. ఈయన అక్కడే ఉన్నారు, తినలేదు, నీళ్లు తాగలేదు, ఫుడ్ తినలేదు. అన్నయ్య ఏంటమ్మా నువ్వు ఎవరు నువ్వు అని అడిగారంట ఆయన. ఇది ఆయన చెప్పింది. వాట్ ఎవర్ దట్ జర్నలిస్ట్ టోల్డ్ మీ, నేను చెప్తున్నా. ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది నాకు పూర్తిగా తెలీదు, బట్ ఎక్స్పీరియన్స్ అయితే అలాంటిది అయ్యింది అనేది ఖచ్చితంగా చెప్పారు ఆయన. 15 సంవత్సరాలు ఏంటంటే నాకు ఎగ్జాక్ట్ గా ఎంతసేపు అని గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10 hours. తిండి నీళ్లు ఏమీ లేవు, అక్కడే ఉన్నారు ఆయన. మళ్ళీ ఆయన బయటకు వచ్చింది, ఏంటమ్మా ఇది చెప్పాను కదా నీకు అంటే, లేదండి మీరు చెప్తాను ఉండమని చెప్పారంటే, ఈ సినిమాలు ఏం లేవమ్మా వెళ్ళిపో అని చెప్పారు. అదే ప్రొడ్యూసర్ మళ్ళీ అన్నయ్య తోటి చాలా సినిమాలే చేశారు, బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నయ్య ఆయన కోసం సినిమా కూడా చేశారు ఒకటి. అది ఆ జర్నలిస్ట్ తోటి ఆయన షేర్ చేసుకున్నారంట. ఈయన అప్పుడు నన్ను ఇట్లా వెయిట్ చేయించారండి. అప్పుడు నేను అనుకున్నా ఎప్పటికైనా సరే ఈ ప్రొడ్యూసర్ తోటి నేను స్టార్ హీరో అయిన తర్వాత నేను ఒక ఇంపార్టెంట్ సినిమాలు చేయాలి అని చెప్పి ఆయన అనుకున్నారు, అదే చేశారు. స్టార్టింగ్ స్టేజెస్ లో ఆయనకి 5,000, 7,000 అంటే రెమ్యునరేషన్ వచ్చేది అనమాట. ఎవరో ఒక ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, ఫైనాన్సర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి అసలు, నీకు అంత రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి అని ఇలాంటిది ఏదో ఒక మాట జారారు ఆయన మీద. జారితే ఆయన ఛాలెంజ్ చేశారంట, నెక్స్ట్ 1 year లోపల నేను ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పి. ఎగ్జాక్ట్ గా 1 year లోపల నేను ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఛాలెంజ్ మూవీ లాగా అలాంటిదే. ఎందుకు చెప్తున్నానంటే అది ఆయన మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారు అంటే, ఆయన ఒక దాని మీద ఫోకస్ చేస్తే పక్క దాని మీద కానీ అసలు ధ్యాస వెళ్ళదు, ఇంపాసిబుల్ అది. ఇంకా దేర్ ఈస్ నో వే సంబడి కెన్ డైవర్ట్ హిస్ కాన్సన్ట్రేషన్. చెయ్యలేరు, ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు చేయడం. అది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను అన్నా కదా లాస్ట్ టైం మనం చెప్పాం కదా, ఒక వ్యక్తి ఆయన నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడున్న కామెంట్లలో పెట్టే నిబ్బగాళ్ళకి చెప్పావులేరా బోడి భజన అని చెప్పి కొంతమంది కమెంట్స్ పెడుతున్నాను, అవన్నీ చదువుతున్నాను. ఇది నేను చెప్తుంది చిరంజీవి గారి భజన కోసం కాదు. మనందరికీ వేరే వాళ్ళు భజన చేయాలి అంటే మనం ఎంత కష్టపడాలి. ఒక క్లిక్ లో అమెజాన్ లో ఆర్డర్లు చేసేసుకొని, ఒక క్లిక్ లో జెప్టోలో, అంటే వాటిని తక్కువ చేయట్లేదు, బట్ మనకు అన్ని ఒక క్లిక్ లో అవైలబుల్ ఉన్నప్పుడు మనకు ఆ కష్టం తెలియట్లేదు. ఒక్క ఫెయిల్యూర్ రాగానే మనం కృంగిపోతున్నాం. అరే ఏంటిది, నేను వెళ్ళాను, నన్ను సెలెక్ట్ చేయలేదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆడిషన్కి వెళ్ళినప్పుడు సెలెక్ట్ కాకపోతే 10 ఆడిషన్లు కాగానే నన్ను సెలెక్ట్ చేయట్లేదు, ఏంటిది, వాడికి నాకంటే ఏముంది, వీళ్ళకి నాకంటే ఏముంది అని ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్, కంపారిజన్స్. ఒక టెక్నికల్ ఫీల్డ్లో ఇప్పుడు ఒక సినిమాటోగ్రఫర్ ఉన్నారంటే, నేను ఇంత కష్టపడుతున్నాను బట్ నాకేం ఛాన్స్ రావట్లేదు. ఇప్పుడు నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను, నా లాంటి వాళ్ళకి కథలు చెప్తున్నాము, మనం ఇంత తిరుగుతున్నాం, అయినా కానీ మనకు ఛాన్స్ రావట్లేదు, ఏంటి అసలు మనం దేనికన్నా పనికొస్తామని ఒక క్వశ్చన్ వస్తుంది అందరికీ. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అన్న ఫోన్ చేసి ఏరా అంటే వెళ్ళిపోయానన్నా నేను, నాకు ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమయ్యాడు రావాడు అంటే, లేదన్నా సూసైడ్ చేసుకున్నాడు అని. నాకు తెలిసిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రాబ్లం అంటే ఇది సస్టైన్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి. ఇది చిరంజీవి గారి గురించి నేను షేర్ చేసుకుంటుందానికి కారణం ఏంటి అంటే, ఇది ఓన్లీ సినిమా ఫీల్డ్ అని నేను అనట్లేదండి. ఇది సినిమా ఫీల్డ్కి మాత్రమే అప్లికేబుల్ కాదు. ఏ ఫీల్డ్లో అయినా సరే మనం నిలబడి రాణించి ఒక స్థాయికి ఎదగాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అక్కడికి వెళ్తాం అనే దానికి చెప్తున్నా ఇదంతా. కొంతమంది ద్వేషించే వాళ్ళకి ఏం చెప్పినా ద్వేషిస్తారు. సో వాళ్ళని మనం ఏం చేయలేము. ఏ రంగంలో అయినా మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎందుకు అది ట్రై చేస్తున్నాను అంటే, రేపు పొద్దున మనం వేరే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవచ్చు, ఒక స్టీవ్ జాబ్స్ గురించో, లేకపోతే జజారియా అనే అతను మనకి జావెలిన్ త్రోలో పారాలింపిక్స్ లో మెడల్ కొట్టాడు ఆయన. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో, వేరే ఎవరైనా డిస్కస్ చేసుకుంటారు. అంటే ఈవెన్ మూవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది
అంటే ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 100% ఎందుకు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళకి ఏమి ఎవరు ఎర్రతివాచి పరచలేదు కదండి, వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు. కరెక్ట్. కృష్ణ గారు అట్లాగే వచ్చిన వాళ్ళే, సోహన్ బాబు గారు అట్లా వచ్చిన వాళ్ళే. సో మనము భజన అని అనుకుంటే ప్రతి ఒక్కరికి భజన చేయొచ్చు, తప్పేం లేదు. చేయమని చెప్పి అలా అనుకోండి, భజనే చేస్తున్నా నేను. అదే భజన చేస్తే ఏమవుతుంది, దేవుడు ప్రసన్నం అవుతాడు, మనకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, తెలుస్తుంది. భజన అంటే ఏంటంటే, అంటే భజన అంటే నేను అనేది స్పెషల్ గా ఒక్కరికే కాకుండా మనం ఎవరికైనా చేయొచ్చు, అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత ఒక సుమన్ గారు, ఆయన ఓన్ గా పైకి వచ్చారు. ఆయన ఒక స్టేజ్ లో ఆయన స్టార్. తర్వాత ఇప్పుడు రవితేజ గారు, ఆయన కూడా అంతే కదా. ఆయన చిరంజీవి గారి సినిమాల్లోనే 4వ వ్యక్తిగా ఆయన చేసుకుంటూ, తర్వాత చిరంజీవి గారితో పాటు అన్నయ్య సినిమాలో తమ్ముళ్లాగా చేసుకుంటూ, ఆ తర్వాత చిరంజీవి గారితో పాటు వాళ్ళ ఇద్దరు కలిసి చేశారు. రవితేజ గారు ఎన్ని మూవీస్ చేసిండ్రు అసలు, వారి లైఫ్ 13 సంవత్సరాలు ఆయన చిన్న రోల్స్ చేసుకున్న తర్వాత ఆయన ఫస్ట్ బ్రేక్ దొరికింది. సో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మళ్ళీ రవితేజ గారిని అడిగితే ఏం చెప్తారు, ఆయన నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని చెప్తారు, అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారు అని చెప్తారు. కరెక్ట్. సో ఇక్కడ మనం చేస్తున్న భజన ఏంటి అంటే, మిమ్మల్ని వేరే వాళ్ళు భజన చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే మనం ఒక స్టేజ్కి వెళ్తాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, మనం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాము, ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనకి వెంటనే క్రాక్ చేయలేకపోవచ్చు. ఒక ఐఐటిఎన్ ఉంటారు, ఐఐటిఎన్స్ వాళ్ళు క్రాక్ చేయలేకపోవచ్చు వెంటనే. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు. నాకు ఎంతమంది ఉన్నారండి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో ఉండి ఆయన వాళ్ళ దగ్గర ఏదైనా పని కోసం అని వెళ్తే కూడా, సార్ మేము మీ ఫ్యాన్ సార్, మీ ఆటోగ్రాఫ్ ఇవ్వండి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒకటి కాదు, 2 కాదు. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టుకున్నోళ్ళు, తర్వాత పెద్ద పెద్ద 100 crore 500 crore టర్న్ ఓవర్ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళందరూ మీరే ఇన్స్పిరేషన్ మాకు అని చెప్పిన వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అన్నయ్యని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు. చెప్పడం ఏంటి అంటే, నాకు ఈ సందర్భంలో స్టీవ్ జాబ్స్ వాళ్ళ నాన్న చెప్పిన ఒక సందర్భం గుర్తొస్తుంది. స్టీవ్ జాబ్స్ వాళ్ళ నాన్న మెకానిక్ అన్నమాట. ఆయనకు ఒక షెడ్ ఉండేది, దానిలోనే ఫస్ట్ యాపిల్ వీళ్ళు స్టార్ట్ చేసింది, అందరికీ తెలిసిన విషయం. అప్పుడు ఆయన ప్రతి పార్ట్ బాగా క్లీన్ చేసేవారంట. వాళ్ళు ఇచ్చింది సర్వీసింగ్ ఒకదానికోసమైనా ఆయన మొత్తం లోపలంతా తీసి బాల్ బేరింగ్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసేవారంట, లోపల కూడా. ఈయన అడిగారంటే, ఎందుకు నాన్న వాళ్ళు ఇచ్చింది దీనికోసమే, అది ఇవన్నీ అవసరమా మనకి అంటే, లేదు నాన్న, లోపల పార్ట్స్ సరిగ్గా ఉంటేనే బయట అది రిఫ్లెక్ట్ అవుతుంది. లోపల పార్ట్స్ నేను వదిలేశాను అనుకో, రేపు పొద్దున ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సెకండ్ టైం మన దగ్గరికి రారు, వీడు కరెక్ట్ గా లేడు, అన్ప్రొఫెషనల్ గా ఉన్నాడు అని చెప్పి. సో లోపలది ఎవరు చూడకపోయినా కూడా మనం దాని మీద ఫోకస్ చేస్తే బయట ఆటోమేటిక్ గా బాగుంటుంది అని చెప్తే, ఈయనకు స్టీవ్ జాబ్స్ కి మామూలుగా మన కంప్యూటర్స్ లో మదర్ బోర్డు అవన్నీ పెడతాం కదా, చిప్స్ లాగా, కండక్టర్స్, అలా అది పెట్టేటప్పుడు ఆయన స్కేల్ పెట్టి గీసేవారంట, ఇదే లైన్ లో ఉండాలి, పక్క జరగడానికి వీల్లేదు అని చెప్పి. హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. ఆయన బయోగ్రఫీలో చెప్పారు ఇది. ఆయన ఎందుకు ఇది నీకు ఇంత ఇది ఎందుకంటే, మా నాన్న చెప్పారు నాకు ఇట్లా, సో నేను చాలా పర్టికులర్. రేపు పొద్దున ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే ఏంట్రా ఇది అన్ని ఇంత అలైన్మెంట్ లో ఉన్నాయి, ఓ ఈ యాపిల్ కంపెనీ వాళ్ళు ఇంత ప్రొఫెషనల్సా, మనం చూడని పార్ట్స్ కూడా వాళ్ళు అంత ప్యాషనేట్ గా దాన్ని చేస్తున్నారు అంటే, దిస్ షోస్ ద ప్యాషన్ టువర్డ్స్ ది ప్రొఫెషన్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలాగా చిరంజీవి గారు దానికి కలిపితే ఆయన లైఫ్ గానే, ఇప్పుడు చూడండి మనం 7వ స్లైడ్ నుంచి 5వ స్లైడ్ నుంచి సెకండ్ హీరో దగ్గర నుంచి విలన్ గా ఉన్న దాని దగ్గర నుంచి ఆయన కష్టంలో మార్పు లేదు, ఆయన సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయనకున్న డెడికేషన్ లో మార్పు లేదు, ఆయన హ్యూమిలిటీలో మార్పు లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. అందరినీ పలకరించి మాట్లాడతారు, ఎవరితోటన్నా గొడవ అయితే ఫస్ట్ ఈయననే కాంప్రమైజ్ అయిపోతారు, వద్దు మనకు గొడవలు అని చెప్పేసి. నేను ఎందుకు పాలిటిక్స్ గురించి నేను డిస్కస్ చేయను అంటే ఇదే కారణం. ఆయన అజాత శత్రువులాగా ఉండాలని అనుకుంటారండి, ఎవరిని తిట్టకూడదు, పరుషంగా ఒక మాటని ఎవరిని గాయపరచడం అంటే ఆయన ఇబ్బంది పడతారు చాలా. అది పొలిటికల్ గా వర్కౌట్, అది వర్కౌట్ కాదు పాలిటిక్స్ లో. అందుకని నేను అది డిస్కస్ చేయను, ఎందుకంటే ఆయన నేచర్ అది. పాలిటిక్స్ ఇస్ యాక్చువల్లీ ఆపోజిట్ హిస్ నేచర్. అంటే వారు చెప్పిండ్రు కూడా కదా దాని గురించి, ఆయన చాలాసార్లు చెప్పారు. సో కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్స్, ఆయన అలా మీరు చూసుకుంటే ఆ ప్రస్థానంలో 62 సినిమాలు, 62 సినిమాలతోటి ఫస్ట్ టైం ఆయనకి స్టార్డమ్ వచ్చింది. యాక్చువల్ గా ఖైదీతో ఆయన మ్యాప్ లోకి వచ్చారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది, బట్ మ్యాప్ లో పెట్టిన సినిమా మాత్రం ఖైదీయే. సో అక్కడ దాకా ఆయన పేషెన్స్ అంటే 78, 77, 78 లో ఆయన ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయ్యింది. 78 సెప్టెంబర్ లో రిలీజ్ అయినా కూడా 77 నుంచి స్టార్ట్ అవుతాయి. 78 లో ఆయన అంటే 78, 79, 80, 81, 82, 83 6 ఏళ్ళు, అంటే ఏడాదికి 10 సినిమాలు చేశారు ఆయన.
అచ్చా 62 ఫిలిమ్స్ కదా, 62nd ఫిలిం ఖైదీ. ఎస్ అది 20th అక్టోబర్ 1983 ఏదో అక్టోబర్ నవంబర్లో రిలీజ్ అయింది ఖైదీ. సో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 6 సంవత్సరాలు ఆయన కెరియర్లో 62 సినిమాలు చేశారు. ఏది చీర కట్టుకొని హీరోయిన్ లాగా చేశారు, మారువేషాలు వేసుకున్నారు, విలన్ గా చేశారు, సెకండ్ హీరోగా చేశారు. వేరే వాళ్ళు మెచ్చుకుంటారేమో ట్రై చేస్తే మెచ్చుకోకుండా అట్లాగే వదిలేస్తే ఆయన బాధపడ్డ సందర్భాలు ఆయనే చెప్పారు. స్టేజ్ మీద జరుగుతున్నప్పుడు ఆయనకి ఉన్న ప్యాషన్ కి వేరే వాళ్ళ ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే ఎప్పటికైనా నేను అట్లా తీసుకోగలుగుతానా అని చెప్పేసి ఒక కోరిక ఆయన మధ్యలో ఉండిపోయింది. నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ డెఫినెట్ గా ఆయన కూడా ఎప్పుడోకప్పుడు ఆ థాట్ వచ్చి ఉంటుంది, అరే ఏంట్రా మనం ఇంత ప్రయత్నిస్తున్నాం కదా, వస్తాం కొడతాం గ్యారంటీ. కానీ ఎప్పుడు ఎవరికి తెలియదు కదా ఎప్పుడు అది అవుతుందో. దట్ వన్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసుకొని అవన్నీ కలిసి వచ్చి ఆ సక్సెస్, భారీ సక్సెస్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది అందరికీ ఉండాలి కదా. కరెక్ట్. ఆ సెల్ఫ్ బిలీఫ్ తో పాటు పర్సివియరెన్స్ ఉండాలి. దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు పట్టు వదలకుండా అట్లనే ఆయన చేశారు. అది అందరూ చెయ్యాలి అంట నేను. కరెక్ట్. ఇప్పుడు ఆయన ఇంటి నుంచి దూరంగా వచ్చి ఒక 4-5 రూమ్ లో ఉంటూ అప్పటికే సుధాకర్ గారు ఆయన ఇద్దరు రూమ్మేట్స్, సుధాకర్ గారికి ఛాన్స్ వచ్చేసింది హీరోగా. నారాయణరావు గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఆయనకి హీరో ఛాన్స్ వచ్చింది. ఆయన చేసిన ఒక సినిమాలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనుకుంటా సినిమా పేరు. ఆ కుక్క కాటుకు చెప్పు దెబ్బలో నారాయణరావు గారు హీరో, చిరంజీవి గారు విలన్. ఆయన రూమ్మేట్ ప్రసాద్ బాబు గారు ఆయన రూమ్మేట్. మన ఊరి పాండవుల సినిమాలో ప్రసాద్ బాబు గారు హీరో, ఈయన సెకండ్ హీరో. అంటే ఆయన మురళీమోహన్ గారి తర్వాత అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్రసాద్ బాబు గారిదే. ఆ తర్వాత 3వ హీరో అయినా. సో వాళ్ళ రూమ్మేట్స్ అందరిలో సుధాకర్ గారు ఫస్ట్ హీరో అయ్యారు అందరికంటే, సెకండ్ ప్రసాద్ బాబు గారు అయ్యారు, ఈయన థర్డ్ అయ్యారు. ఈయనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయి ఉండొచ్చు చెప్తూ ఉంటారు కదా నీకేం రా అని. బట్ ఎప్పుడు ఆయన డౌన్ అవ్వలేదు. పాజిటివ్ మైండ్ సెట్. మనం లాస్ట్ టైం ఆయన పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా ఉండేది అంటే కొట్టాలి, నేను కొట్టి తీరుతాను అనే సెల్ఫ్ బిలీఫ్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అదే బిలీఫ్ తోటి వస్తారండి. మనం ఫిలిం ఇండస్ట్రీ వరకే పరిమితం చేసుకుంటున్నాం కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే చాలా మంది కూడా కొట్టాలని వస్తారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఒక సందీప్ రెడ్డి వంగ కావచ్చు, తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మైండ్ సెట్ తోటి వచ్చిన వాళ్ళే. కన్సిస్టెంట్ గా ఎంతవరకు ఎంతమంది ఉంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది. అది సినిమా హిట్, ఆడియన్స్ మైండ్ సెట్, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమాల్లో ఆడట్లేదు అంటే అది వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదని కాదు, లేకపోతే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. ఆ టైంలో వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టు వాళ్ళు రిలీజ్ చేసిన టైంకి ఆ పక్కన ఉన్న సినిమా ఆడియన్స్ మైండ్ సెట్ వాళ్ళు ఎలాంటి సినిమా చూడాలని కోరుకుంటున్నారు, అప్పటికే అలాంటి సినిమాలు వచ్చేసాయా లేదా, ఇవి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో సక్సెస్ డెఫినేషన్ కానీ డిటర్మినేషన్ ఉండదు మనకి. వీ కెన్ నాట్ డిటర్మిన్ హౌ అ ఫిల్మ్ విల్ బి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది ఆడియన్స్ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆయన తెలుసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన తెలుసుకున్నారు అది ఎక్కడ నేను డిఫరెన్స్ చూపించవచ్చు, పాటలు, ఫైట్లు. అంటే ఫ్లాప్స్ వచ్చినప్పుడే మనం మూవీ దాని స్టోరీని చేంజ్ చేసుకోవడము, తర్వాత వీరి యొక్క యాక్టింగ్ ని చేంజ్ చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఆయనకి ఒక 88-89 అనుకుంటా, అరౌండ్ లేట్ 80s దాకా కూడా ఆయనకి ఏడాదికి ఒక 4-5 సినిమాలు వచ్చేవండి మినిమం. 3-4 అట్లా ఉండేవి సినిమాలు. 3-4 సినిమాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆడుతూ ఉంటుంది కదా, ఇంకో సినిమా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు 100 days 150 days ఆడేవి సినిమాలు. ఇప్పుడు రీ రిలీజ్లు కాదు, అప్పుడే రీ రిలీజ్లు ఉండేవి. సెకండ్ రిలీజ్, షిఫ్ట్ సెంటర్స్ అని ఉండేవి. ఒక సినిమా ఆడుతున్నప్పుడు వేరే కొత్త సినిమా కోసం స్పేస్ ఇవ్వడానికి ఆ సినిమా తీసేసి సరిగ్గా ఆడలేదు అనుకోండి, మళ్ళీ థియేటర్లో వేసేసుకునేవారు. ఆ సినిమా షేర్ వస్తుంది కదా ఎందుకు తీసేయడం అని చెప్పి వేసుకునేవాళ్ళు. మార్నింగ్ షో కాకుండా మార్నింగ్ షో ఒక కొత్త సినిమా వేసుకొని 3 shows వేసేవారు. అలాంటివి చాలా జరిగేవి అప్పట్లో. 3 shows తోటి 175-100 days ఆడే సినిమాలు. ఇంట్లో రమయ్య వీధిలో కృష్ణ 2 centers 3 centers షిఫ్ట్ లో 1 year ఆడింది సినిమా. అది తీయకుండా అట్లనే చేసుకుంటూ 1 year ఆడింది సినిమా. కాబట్టి ఏమైపోయేదంటే ఒక ఏడాది ఆయన 14 సినిమాలు వచ్చాయి, 13-14 సినిమాలు వచ్చాయి. అదే 81-82లో, అదే టైంలో 82-83లోనే అనుకుంటా. సో అప్పుడు ఏమయ్యేదంటే ఫ్లాప్ హిట్ కి టైం లేదు వాళ్ళకి ఆలోచించుకోవడానికి. కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నారు. చెప్పారు కదా ఇప్పుడు ఆయన 3 షిఫ్ట్లు. మొన్న కూడా అమితాబ్ బచ్చన్ గారు కోన్బర్నే కరపతి లేపారు, ఆయన 4 షిఫ్ట్లు చేసేవారట. అలా చిరంజీవి గారు కూడా 3-4 షిఫ్ట్లు చేసేవారు. అంటే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన ఆ సినిమా అట్లా కార్లో వెళ్తారు కదా, కార్లో తీసుకెళ్లేవాళ్ళు కదా, ఇక్కడ నుంచి అక్కడికి ఆ కార్లో పడుకునేవారు అంతే.
గ్రేట్. 4 అందరు చాలా మంది చేశారు అట్లా 4 షిఫ్ట్స్. సుమన్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా 3-4 షిఫ్ట్లు చేసేవారు. అట్లా అప్పట్లో 4 షిఫ్ట్స్ చేసేవారు. అవును. కాంపిటీషన్ ఏంటంటే చేద్దాం ఆ తపన ఉండేది, మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. కాబట్టి ఆ ఫ్లాప్ హిట్ అంత టైం కూడా లేదు వాళ్ళకి ఆలోచించుకోవడానికి. ఆయనకైతే అసలే లేదు టైం. Correct. ప్లస్ చిరంజీవి గారి బయోగ్రఫీస్ రాసిన వాళ్ళందరూ ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు, ఆయనకి రొటేషన్లో ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఒక 6-7 కాన్స్టెంట్గా ఉండేవాళ్ళు. ఆయనతోటి చేస్తాం, ఇంకెవరితో చేయము అని చెప్పేసి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గీతార్ట్స్ అరవింద్ గారు కానీ, తర్వాత త్రివిక్రమరావు గారు ఉండేవాళ్ళు, విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ కొండవీటి దొంగ తీశారు. దేవివర ప్రసాద్ గారు అని ఉన్నారు, ఘరానమ్మ కూడా తీశారు. ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్, అశ్విని దత్ గారు, తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారు. ఆయనకు ఒక పేరు ఉండేది యాక్చువల్లీ చిరంజీవి గారికి, నవలా నాయకుడు అని చెప్పేసి, నవలా కథానాయకుడు అని చెప్పేసి. అప్పట్లో నవలలు చదువుకునే లేడీస్ అందరికి స్టార్టింగ్ లో ఏంటంటే కొన్ని రోజులు నవలలు చదివే వాళ్ళందరికీ నాగేశ్వరరావు గారు అలా కొన్ని నావల్స్ అట్లా అని. ఎందుకంటే ప్రేమ్ నగర్ ఒక నావల్ కదా, ప్రేమ్ నగర్ ఒక నావల్ అనుకుంటాను, సినిమాలోకి అడాప్ట్ చేసుకునేవారు. ఆ తర్వాత కొన్ని రోజులు కృష్ణరాజు గారు అఫీషియల్ గా నావల్ రైట్స్ కొనుక్కొని ఎద్దనపూడి సులోచనారాయణ గారు నావల్స్ చేసేవారు అనమాట. చిరంజీవి గారు అట్లా మన నకిలీ మనిషి కొమ్మూరి సాంబశివరావు గారిది చెప్పా కదా అలా, తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ గారి చాలా నవల్స్ చిరంజీవి గారే చేసేవారు. ఆ కాంబినేషన్ అది మనం నెక్స్ట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు, మోటివేషనల్. ఇప్పుడు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, ఇలాంటివన్నీ నెక్స్ట్. రాక్షసుడు సినిమాకు ఉన్న ఒక పెక్యులర్ ఇది మళ్ళీ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఫైట్స్ దానిలో చెప్తాది. సో ఇవన్నీ కూడా ఆయన నవలా కథానాయకుడు అనమాట. ఆడవాళ్ళు స్త్రీలు నవలు చదువుకునేటప్పుడు ఎవరు అంటే నవలా కథానాయకుడు అంటే హీరో ఎవరంటే చిరంజీవి గారే. ఇతనే కదా, మనం అప్పుడు చదివిన నవల్లో ఇతనే కదా, ఇలాగే ఉన్నాడు కదా హీరో. సో చిరంజీవి గారికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన స్టార్టింగ్ మనం ఆయన కెరియర్ చూసుకుంటే ఆయన చేసే సినిమాలన్నీ కూడా సమాజానికి చాలా దగ్గరగా ఉండే సినిమాలు చేసేవారు, చాలా దగ్గరగా. అంటే ఒక సోషల్ ఎలిమెంట్స్ చాలా ఉండేవి. ఒక ఫ్యామిలీలో ఒక అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తమ్ముడు, ఒక భర్త, రాంగ్ రూట్ లో వెళ్తున్న యూత్ ని కరెక్ట్ చేయడానికి ఉన్న ఒక వ్యక్తి, ఇలాంటి రోల్ సెలెక్ట్ చేసుకుని సైకిల్ పైన వెళ్తాడు కదా మూవీ మగమహారాజు. అది నెక్స్ట్ మనకు 50 వరకే ఉన్నాం కాబట్టి అది నేను చెప్పను, బట్ అది నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు అది చెప్తా. మగమహారాజు అలాంటి సినిమా. ఇవన్నీ ఏంటంటే ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగా చేసుకునేవారు. చూసుకొని ఓకే వాళ్ళు సమాజానికి దగ్గరగా బ్రతుకుతూ పుస్తకాలు చదివే అలవాటు చాలా మందికి ఉండేది అప్పట్లో, నవల్స్ బాగా చదివేవారు. సో యూజువల్గా ఏంటంటే బుక్స్ ప్రతిబింబాలు, సమాజానికి ప్రతిబింబం బుక్స్, పుస్తకాలు సమాజానికి ప్రతిబింబం లాగా లిటరేచర్ అక్కడి నుంచి వచ్చేది కదా. సో వాళ్ళందరూ అబ్జర్వ్ చేసుకొని రాసేటప్పుడు వీళ్ళకి ఒక పల్స్ అర్థమయ్యేది, ఓకే ఈ పుస్తకాలు బాగా చదువుతున్నారు కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు అనమాట యూత్ అనేది ఈజీగా తెలిసేది. అందుకని ఆయన ఏంటంటే సబ్జెక్ట్ సెలెక్షన్ లో కూడా ఎవరికో చెప్పారు ఆయన ఒకసారి, పికప్ సీన్స్ అని ఉంటాయి, మనం అది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఎందుకంటే సినిమా మొత్తం సూపర్ సీన్స్ ఉండడం కష్టం కాబట్టి పికప్ సీన్స్ అని ఉండేవి, ఐకానిక్ సీన్స్. అలా ఈయన పికప్ స్టెప్స్ కూడా ఉండేవి ఈయనకి. హీ యూస్ టు సెలెక్ట్ దోస్ స్టెప్స్. అండ్ కొరియోగ్రాఫర్ చెప్పింది కాకుండా ఈయన ఇంప్రూవైజ్ చేసి చిన్న ఇంప్రూవైజేషన్ చేసి ఫస్ట్ నుంచి చేసే అలవాటు ఈయనకు ఉందనేది నేను అబ్జర్వ్ చేసిన దానిలో నేను తెలుసుకున్నాను. సో ఇప్పుడు నేను 50 కాకపోయినా కూడా ఒక సాంగ్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే దాని రెఫరెన్స్ లాస్ట్ టైం నేను ఇచ్చాను. ఒక సాంగ్ ఉంది, నేను ఆ సాంగ్ నాకు గుర్తు రావట్లేదు ఏ సినిమాలో అని చెప్పేసి చెప్పాను. ఆ సినిమా కిరాతకుడు. కిరాతకుడు సినిమాలో మనకి ఇప్పుడు తోడు దొంగల సినిమాలో సైకిల్ గురించి మాట్లాడారు కదా, కిరాతకుడు సినిమాలో మోటార్ సైకిల్ మీద చేస్తారు ఆ ఫీట్. ఆయన మోటార్ సైకిల్ నడిపించుకుంటూ లెఫ్ట్ లెగ్ అలాగే పెట్టి, ఐ థింక్ గేర్ లెఫ్టే ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా గేర్, రైట్ లెగ్ తీసేసి ఆ రన్నింగ్ మోటార్లోనే రోడ్డు మీద ఇట్లా టచ్ చేసి మళ్ళీ ఇట్లా పెడతారు. ఒకటే సింగిల్ షాట్ లో ఉంటుంది అదంతా. మళ్ళీ మనకు అప్పుడు మొండిఘట్టం అని ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ మొండిఘట్టంలో ఒక ఫైట్ ఉంటుంది, ఈయన బైక్ మీద వెళ్తూ ఈయన బైక్ మీద ఇట్లా వస్తారు, రౌడీలు ఇటు ఉంటే బైక్ ఇటు వెళ్ళిపోతుంది, ఆయన ఇటు పడతారు. కరెక్ట్. అలాంటిదే ఈ కిరాతకుడు సినిమాలో ఉంటుంది. ఇట్లా బైక్ మీద వస్తూ ఇక్కడ ఒక ఇసుక పోస్తుంటారు అనమాట, బైక్ అట్లా ఇసుక మీద దూకుతారు ఆయన. అందులో కొన్ని ఎక్స్ట్రాడినరీ స్టెప్స్, నాకు బాగా నచ్చిన స్టెప్స్ కొన్ని కిరాతకుడు పాటలో ఉన్నాయన్నమాట. నన్నీ లోకం రమ్మంటోంది అనే సాంగ్ అనమాట. నన్నీ లోకం రమ్మని లేదా అలాంటి సాంగ్ ఒకటి. దానిలో కొన్ని ఎక్సలెంట్ స్టెప్స్ నాకు బాగా నచ్చాయి. అంటే ఆయన ఇట్లా మనం బస్కిల్ కొడతాం కదా, పుషప్స్, ఆ పుషప్స్ లాగా స్టెప్స్ ఎగురుకుంటూ వెళ్ళి లేచి మళ్ళీ పుషప్స్ లాగా ఎగురుకుంటూ వెళ్ళి లేచి అలాంటి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అది మొత్తం ఒక హోటల్ లోపల తీసినట్టు ఉంటుంది అనమాట. ఆ హోటల్ లాబీలో వెళ్ళుకుంటూ డాన్స్ చేస్తారు. అలాంటి పుషప్స్, జంప్,
అన్ని 1. ఆ పాట మొత్తం 1.5x లాగా ఉంటుంది మళ్ళీ. వావ్. ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే ఇళయరాజా గారి మ్యూజిక్ అది. అచ్చా. టప్ టప్ అంటే బీట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ బీట్కి తగ్గట్టు మ్యాచ్ చేసుకుంటూ పాట మొత్తం అలాగే స్టెప్స్ వేస్తారు. వావ్. సో ఈయనకి ఆ డెడికేషన్ ఎట్లా ఉండేది అంటే, మీరు ఎంత ఫాస్ట్ కంపోజ్ చేస్తారో చేయండి, నేను రెడీ, అవును. మీరు ఎంత ఫాస్ట్ చేస్తారో చేసుకోండి. కరెక్ట్. అది అందరికీ ఒక కాంపిటీషన్ లాగా ఉండేది అనమాట. అరే చిరంజీవి అంటే అంటే మ్యూజిక్ కూడా ఆ టైంలో ఫాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. లైక్ ఇళయరాజా గారు వచ్చాక కొంచెం ఆర్డి బర్మన్ గారు, ఎస్డి బర్మన్ గారు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఇళయరాజా గారు వచ్చి అది ఆ ఒరవడి మనకు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చక్రవర్తి గారు కూడా చేసేవారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి సాంగ్స్ ఉండేవి కదా, అందులో కొన్ని సాంగ్స్ ఈ వెస్టర్న్ టైప్ ఉండేవి. అలా చేస్తే బట్ ఇది ఇంకొక నాచ్ అబవ్ అనమాట ఇది వచ్చేటప్పటికి. సో అప్పుడు కాంపిటీషన్ నేను అబ్జర్వ్ చేసిన కాంపిటీషన్ ఎట్లుండేదంటే, ఎవరయ్యా హీరో, చిరంజీవి హీరో, అబ్బాయి బాగా ఇస్తాడు స్టెప్, చలో మనం పాట బాగా కంపోజ్ చేద్దాం, ఫాస్ట్ గా చేద్దాం అనగానే బాలు గారు ఇంకా అక్కడ ఆయన గురించి ఏం చెప్తాం మనం ఇంకా, ఓకే నువ్వు రాజా నువ్వు ఇలా చేసావా, చలో నేను ఊపందుకుంటాను. వారి దగ్గర కొన్ని లైక్ ఎగ్జిస్టింగ్ బీట్స్ ఉంటాయేమో, అవి హీరోని బట్టి వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఉండదు. ఇళయరాజా గారు మెడిటేషన్ చేసానికి ఏదొస్తే చేసిస్తారు, అది కూడా ఉండొచ్చేమో. బట్ ఇది అనేసరికి స్పెషల్ ఇంట్రెస్ట్. అంటే ఎగ్జిస్టింగ్ ట్యూన్స్ ఉంటాయని అంటారు. ట్యూన్స్ ఉంటాయి బట్ ఉంటాయేమో అదే తెలియదు నాకు. అది నాకు ఎప్పుడు నేను మనకు ఆ బ్రహ్మానంద గారి ఆ మూవీ చూసినప్పుడు అర్థమవుతుంది కదా, కింగ్ మూవీలో అందరూ అలా కాదు, అదే చెప్తున్నా నేను మీకు. సో కొంతమందికి అది ఉంటది, కొంతమందికి ఒక రాగం బేస్డ్ ఎక్కువ ఉండేవి కదా అప్పట్లో. సో రాగం బేస్డ్ లో ముందు ట్యూన్, ఇంకా లైవ్ రికార్డింగ్ ఉండేది అప్పట్లో. మొత్తం అందరూ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళందరినీ పిలిచి స్టూడియోలో కూర్చొని, అంటే సెపరేట్ ఒక మూవీ కోసం ప్లాన్ చేసి ఆబ్వియస్లీ లైవ్ రికార్డింగ్ ఉండేది అప్పట్లో. ఇప్పటిలాగా మనకు మొత్తం కీబోర్డ్ మీద ప్రోగ్రామింగ్ చేసేది. ఇప్పుడు కూడా కొంతమంది లైవ్ రికార్డింగ్ ఇష్టపడతారు, కానీ చెన్నైలో ఇక్కడ మన దగ్గర కొంచెం తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు తక్కువ అనమాట. చెన్నైలో చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పటికీ రికార్డింగ్స్ అంటే ఎక్కువ శాతం అక్కడికే వెళ్తాం, అక్కడికి వెళ్ళని బాంబేకి కానీ. మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తేజ గారు ఒకసారి చెప్పారు, ఒక 60-70 వయలినిస్టులు కావాలి అంటే 10 మంది ఉంటే 10 మందితో కొట్టించి ఆ ట్రాక్లు వేసుకున్నారు వాళ్ళు. అదే చెన్నైలో వెళ్తే అవైలబుల్ ఉంటారు, ఇమీడియట్ గా రెడీలీ అవైలబుల్. అది ఇంకా మనకి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ కల్చర్ మెల్లమెల్లగా. అంటే ఎక్కువ మంది ప్లే చేయడం అనేది అవన్నీ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు దిస్, అప్పుడు ఓకే నేను వీళ్ళు కూర్చొని చలో ఆపే ఓకే అని ఇప్పుడు లిరిక్స్ రాసేస్తారు. ఆ లిరిక్ రైటర్స్ రాసినప్పుడు ఆ బీట్ కోసం, లేదా వీళ్ళు కంపోజ్ చేస్తే దానికి లిరిక్ రైటర్స్ రాసేవారు. ఇళయరాజా గారికి ఎప్పుడు కంపోజ్ చేస్తే దానికి లిరిక్ రాయాలి. ఆయన మీటర్ కోసం అని చెప్పేసి పాటని కట్ చేయడానికి పెద్దగా ఇష్టపడేవారు కదా, అట్లా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆయన కంపోజ్ చేసేసిన తర్వాత లిరిక్స్ పడతాయి. లిరిక్స్ పడిన తర్వాత బాలుగారు విని చలో ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పేసి బాలుగారు మొదలు పెడతారు, విశ్వరూపం చూపిస్తారు. అది ఎక్కడికో పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరికి తెలియదు చిరంజీవి, అరే చిరంజీవిక ఈ పాట అనగానే ఈయన వచ్చి డాన్స్ డైరెక్టర్లు. ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని ఎక్కువ రాజశేషు మాస్టర్, తారా మాస్టర్, శ్రీను మాస్టర్, సలీం మాస్టర్ వాళ్ళు ఈ పాటలన్నీ ఎక్కువ తారా మాస్టర్ కంపోజ్ చేసిన సూపర్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మన క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే ఫస్ట్ కథా రచయితలకి. కథా రచయితలు రాసినప్పుడు అరే ఈ చిరంజీవి ఇతను బాగా చేస్తున్నాడు కదా, ఇతనికైతే బాగుంటుంది అని చెప్పడం. అది యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఓకే ఇతన్ని మనం బాగా చూపించాలి, తనతో మనం చేయొచ్చు ఇట్లా అనే డైరెక్టర్లకి, ఆ ప్రాసెస్ లో హెల్ప్ అయిన వాళ్ళందరికీ ఈ క్రెడిట్ కూడా వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఫైనల్ అవుట్పుట్ ఇట్స్ టీమ్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఎలా అయితే మనము క్రికెట్ మ్యాచ్ లో అందరు ఆడిన తర్వాత కానీ ఫుట్బాల్ అంతా ఆడిన తర్వాత కెప్టెన్ కి కప్పిస్తారు, అలా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ డైరెక్టర్, బట్ ద విజిబుల్ క్యాప్టెన్ ఇస్ అ హీరో ఆర్ అ హీరోయిన్, హూఎవర్ ఇట్ ఈస్ ద లీడ్ క్యారెక్టర్స్. అలా ఈయన ఈయన అందరు పోటీ పడేవాళ్ళు, ఎవరెక్కువ మనం అనేసరికి ఒక హ్యాపీనెస్, ఒక ఎనర్జీ, ఒక ఎంతూజియాజం తోటి వీళ్ళంతా ఫుల్ రెచ్చిపోయి చేసేసేవాళ్ళు. అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా నాకు ఆ నన్నీలోకం రమ్మంటుంది సాంగ్ నేను 3 రోజుల క్రితం చూశాను ఆ పాట. ఇప్పటికీ నాకు మైండ్ లో అది హమ్ అవుతుంది, నాకు ఆ స్టెప్స్ కనపడుతున్నాయి. ఇప్పటికీ ఐ స్టిల్ కెన్ హమ్ ఇట్ అనమాట. నా మైండ్ లో ఇంకా హమ్మింగ్ నడుస్తుంది, అంత ఫ్రెష్గా ఉంది ఆ పాట. అండ్ ఆ నకిలీ మనిషిలో కిరాయి రౌడీలో సాంగ్ లో స్టెప్స్ నాకు ఇంకా కనపడుతున్నాయి. ఆయన స్లిప్ అయిపోయింది, ఐ కెన్ స్టిల్ సీ దెమ్. ఆ కష్టం తెలుస్తుందండి, ఉట్టుగానే కాదు. మెగాస్టార్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది ఒక సినిమా హిట్ కొట్టంగానే మనం మెగాస్టార్ అయిపోతామంటే, ఒక సినిమా హిట్ కొట్టంగానే ఒక సినిమాతోటి ఆయన మెగాస్టార్ అయ్యుండొచ్చు. ఈ సినిమాతోటి మెగాస్టార్ అయ్యారు. కానీ దాని 49, 60, 70, 80 సినిమాలు ఉన్నాయి. ఐ థింక్ మరణ మృదంగం అనే సినిమాతోటి నాకు మెగాస్టార్ అని బిరుదు వచ్చింది.
ఫస్ట్ నందకిషోర చిరంజీవి, తర్వాత సుప్రీం హీరో చిరంజీవి, ఆ తర్వాత మెగాస్టార్. ఇంకొక బిరుదేదో మొత్తం 4వ బిరుదే నాకు మెగాస్టార్ అనేది. ఫస్ట్ డైనమిక్ హీరో అని ఉండేది. డైనమిక్ హీరో చిరంజీవి, నందకిషోర చిరంజీవి, సుప్రీం హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. నాకు తెలిసినంత వరకు అయితే, నాకు గుర్తుండి. ఇంకొకటి ఏదైనా ఉంటే నాకు తెలియదు, బట్ ఈ 4 అయితే నాకు బాగా గుర్తున్నాయి. ఈ సాంగ్స్ గురించి చెప్పేటప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆయన ప్రతి సినిమాలో మెలడీ సాంగ్ పెట్టుకునేవారు. అది చాలా రేర్ సినారియో ఉండేది అనమాట. మెలడీ సాంగ్స్, మాస్ హీరో మెలడీ సాంగ్స్ పెట్టడం అనేది నాకు తెలిసి ఈయన స్టార్ట్ చేసి ఉంటారు. ఎన్టీ రామారావు గారి మాస్ పాటలు ఉండేవి, అప్పట్లో లలిత సంగీతం ఉండేది కాబట్టి ఆ మ్యూజికల్ బేస్డ్ ట్యూన్స్ ఎక్కువ ఉండేది కాబట్టి ఉండొచ్చు. బట్ స్పెసిఫిక్ గా కమర్షియల్ సినిమాలో కంపల్సరీ నాకు మెలడీ సాంగ్స్ ఉండేది ప్రతి సినిమాలో. నేను భారతదేశపు పౌరలం సాంగ్ నాకు పునాదిరాలి సినిమాలో ఇప్పటిదాకా తెలియదు. రేడియోలో చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది. వివిధ భారతిలో తెగినేవాడిని నేను చిన్నప్పుడు, తర్వాత కూడా తెగినేవాడిని. నాకు చూస్తే ఇది పునాదిరాలి సినిమాలోదా అని చెప్పి ఇంకొక పాట ఏదో టింగురంగడ్ అని ఒక సినిమా ఉంటుంది. టింగురంగడ్ సినిమాలో కూడా ఈ ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా నాకు తెలియదు అనమాట. అది టింగురంగడ్ సినిమాలో అనే సినిమాలో అని చెప్పేసి అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి, నాకు తెలియదు ఇది ఈ స్లో సాంగ్స్ అన్ని ఈయన సినిమాలో అని చెప్పి. ఇందులో ఫస్ట్ 50 మూవీస్ లో మనం కొన్ని ఆల్రెడీ మొండికట్టము అవన్నీ ఆల్రెడీ లాస్ట్ పాడ్కాస్ట్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఒక ప్రస్థానము ఎలా ఉంటుంది అంటే, మనకి ఎప్పుడు ఎక్కడ ఎవరి వల్ల బ్రేక్ వస్తుంది, ఎవరు మనకు ఆపర్చునిటీ ఇస్తారు, ఎవరి వల్ల మనకి ఆ స్టేజ్కి వెళ్తాము అనేది ఎప్పుడు డౌటే ఉంటుంది, ఎనీ ఫీల్డ్, ఎస్పెషల్లీ ఇక్కడ. సో మనము ఆ కన్సిస్టెంట్గా మన యాక్చువల్గా చెప్పాలి అంటే, అన్నయ్య భగవద్గీత చదివారా లేదో నాకు తెలియదు, కానీ అప్పటికి ఆయన భగవద్గీతని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన కర్మ ఆయన 100% చేసేసి రిజల్ట్ ఎప్పుడు ఆయన యూనివర్స్కి వదిలేశారు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఇప్పుడు నేను చెప్పిన పాటల్లో ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయని, కానీ లాస్ట్ టైం పాడ్కాస్ట్ లో కూడా చాలా మంది చెప్పారు మాకు తెలియదు ఇది అని. నేను అనేది ఇవి చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, యూ విల్ నో. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, 10th చదివే వాళ్ళు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్ అట్లా ఉంది. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయి వాళ్ళకి 99.8 వస్తే మాకు 99.81, 82, 83 ఇట్లా కొట్టుకుంటున్నారు కదా. ఈ దీనివల్ల ఏమైపోతుందంటే తొందరగా కంపారిజన్ వచ్చేస్తుంది. ఆ రోజు కంపల్సరీ ఈయన ఎవరో ఒకరితో కంపేర్ చేస్తుంటారు కదా, అది చూసా ఎట్లున్నాడో, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు లేదా తెల్లగా ఉన్నారు, ఈ డిస్క్రిమినేటివ్ కమెంట్స్, రేసిస్ట్ కమెంట్స్ 100% ఆయన ఫేస్ చేసి ఉంటారు కదా. ఇంకా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. సో అయినా కానీ ఆయన నిలదొక్కున్నారంటే దాని అర్థం ఏంటి? నేను మొన్న ఒక కొటేషన్ పెట్టాను, యువర్ స్టేచర్ ఆర్ యువర్ ఇమేజ్ కెన్ నెవర్ బి అ గ్రూప్ డెసిషన్ అని చెప్పేసి. కరెక్ట్. అంతే. నీ గురించి పక్కన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, వాళ్ళకి వేరే పనే ఉండదు. అవును. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. అదే ఆయన ప్రతిసారి ప్రూవ్ చేసి చూపించారు మనకి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే ఎంతమందికి ఆయన ఇన్స్పిరేషన్. అవును. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, బట్ స్టిల్ మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే సినిమా ఫీల్డ్కి 100% ఆయన ఇన్స్పిరేషన్. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్న మొండిఘట్టం సినిమా కానీ, పులి బెబ్బులు, ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి. ఇంకొక సినిమా మంచుపల్లకి అని ఒక సినిమా ఉంది. అది యాక్చువల్లీ తమిళ్ మూవీ రీమేక్, వంశీ గారు చేశారు. ఆ సినిమాలో మనిషే మణిదీపం అని ఒక సాంగ్ ఉంటుంది. ఒక 3 సార్లు చేస్తారు. ఈ మోకాల మీద కూర్చొని దీని మీద హాఫ్ ఇట్లా ఆంజనేయ స్వామి ఇట్లా నీళ్ళు అలాంటిది ఒక 3 సార్లు ఇటొకటి అటొకటి లేచి ఒక 3 సార్లు చేస్తారు అది. తర్వాత దానిలో ఇంకో సాంగ్ ఉంటుంది అనమాట. అప్పట్లో నాకు తెలిసి న్యూ ఇయర్ అంటే ఇదే పాట మొత్తం మోగేది. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్, గుడ్ బై ఓల్డ్ ఇయర్, కొత్తకు ఎప్పుడు స్వాగతం అని ఒక సాంగ్ ఉంటుంది. దానిలో కూడా స్టెప్స్ సూపర్ ఉంటాయి. అయితే ఈ పాడ్కాస్ట్ కి కన్క్లూజన్ లాగా నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పటిదాకా మనము నాకు తెలిసి మన ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఫైట్స్కి రిస్క్ తీసుకునే వాళ్ళం చూసాం, అంటే యాక్షన్ ఎపిసోడ్స్కి రిస్క్ తీసుకునే వాళ్ళం చూసాం. కానీ డాన్స్లకి రిస్క్ తీసుకున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఈ మనిషి అండి. ఎన్నిసార్లు నా గుండె జారిపోతుంది ఆ సాంగ్స్ ఇప్పుడు చూస్తే. అది కొన్ని సాంగ్ నాకు అసలు ఎలా చేస్తారు ఈయన, ఈ మైండ్ సెట్ ఎట్లా ఉంటున్నప్పుడు అనేది ఎప్పుడు ఆలోచించడానికి నేను ట్రై చేస్తూ ఉంటా. ఇప్పుడు మీకు చూపించాను కదా కిరాతకుడిలో సాంగ్, ఆ కాలు తీసి పెట్టేది,
తర్వాత తోడు దొంగల్లో ఆ సైకిల్ మీద కాలు తీసి పెట్టేది, ఆ చెట్టు మీద కొమ్మ నుంచి జారిపోయినట్టు, అండ్ ఖాళీ సినిమాలు, ఇలాంటివన్నీ కూడా మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఆ మనిషిది అంటే సినిమాలు అంటే ఇంకా ప్రాణం. సో ఎనీ ఫీల్డ్ మనకు అది ప్రాణం అయినప్పుడు వెన్ వీ బికమ్ దట్ వీ కెనాట్ బి సెపరేట్, ఇన్సెపరబుల్ అంటారు అనమాట. ఆయన సినిమా అనేది ఒకటే, వేరు కాదని చూసేవారు, వేరువేరే చూసేవారు కాదు, ఆయన ఒకటేలాగా చూసేవారు. కాబట్టి ఇంకా ఆయన మొత్తం ప్రాణం పెట్టి చేసేసేవారు. సో స్టార్ కూడా కాకుండానే ఆయన స్టార్ అని మైండ్లో ఫిక్స్ అయ్యి, యాజ్ ఐ సెడ్, భగవద్గీతని పర్ఫెక్ట్గా కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు. ఆయన 100% ఇచ్చారు. ఆయన స్టార్ అనుకోనే ప్రతి సాంగ్ చేశారు. ఆయన స్టార్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా సాంగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఎఫర్ట్ పెట్టకపోతే మనం మాట్లాడడం కదా. సో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో డాన్స్ కోసం రిస్క్ తీసుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. పీరియడ్. పెట్టుకోండి కామెంట్ లింక్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, మనం 50 మూవీస్ వరకు ఆల్మోస్ట్ కొంత డిస్కస్ చేసాం. 50 మూవీస్ వరకే. యా నెక్స్ట్ 50 మూవీస్ అండ్ దీంట్లో మెయిన్ గా వారికి మెగాస్టార్ అనే ఆ టైటిల్ ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మాట్లాడతాం మనం, ఎందుకంటే అది 101st ఫిలిం లో ఇక్కడ వచ్చింది ఆయనకు. ఓకే, వెరీ గుడ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఉజ్వల్ గారు. నమస్తే, జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ. లవ్ యూ అన్నయ్య.